అందరికీ నమస్కారం. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కరకరలాడే చెక్కలు రుచిగా ఎలా చేయాలో చూద్దాం. కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండీలోకి 1 కప్ నీళ్లు, ఉప్పు, కారం, జీలకర్ర, నానబెట్టిన పెసరపప్పు వేస్తున్నాను. ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటాయి. కొద్దిగా నూనెను వేసి ఒకసారి కలిపేసుకొని నీళ్లు మరిగాక స్టవ్ ఆపేసి 1 కప్ నీళ్ళకి 1 కప్ బియ్యం పిండి వేసినాను. ఇది పొడి బియ్యం పిండి అండి. ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ బియ్యం పిండి ఉండలేం కట్టదండి. ఇలా కలిపేసుకున్న తర్వాత పిండిలోని వేడంతా తగ్గి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పిండిని కొద్దిగా తీసుకొని చిన్న ఉండల్లాగా చేసి ఇలా పెట్టి ఇక్కడ నేను చపాతీ కర్రతో నొక్కుతున్నానండి చెక్కల్ని. మీరు ఏదైనా స్టీల్ గిన్నె ఉంటే దాంతో అయినా నొక్కుకోవచ్చు. చాలా పలసగా వస్తాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చెక్కలు చూసారు కదా, చక్కగా పలచగా వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలోకి ఆయిల్ హీట్ అయ్యాక చెక్కల్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి చెక్కల్ని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో చూస్తున్నారు కదా చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి. చెక్కలు అనేవి పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత బుడగలు అనేవి పూర్తిగా ఆగిపోతాయి. ఇంకా చెక్కలు అనేవి పూర్తిగా ఫ్రై అయినట్టు అర్థం. రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.